మన మమతా బెనర్జీ గారిని పిలిచాము, అన్ని పార్టీలని పిలిచినాము. వచ్చిన వాళ్ళందరితో కలుపుకొని వచ్చిన వాళ్ళందరితో కలిసి పోరాటం చేసే విధంగా అడుగులు వేస్తాం. ఎందుకు వేయకుండా ఉంటాం? అల్టిమేట్గా న్యాయం జరగాలి, అల్టిమేట్గా ధర్మం జరగాలి. మన వాళ్ళకి ఇటువంటి కార్యక్రమాలు ఏదైనా మన వాళ్ళ మీద జరగాలి అని అంటే వాయిస్ పైకి లేయాలి. వాయిస్ పైకి లేచినప్పుడు దేశవ్యాప్త ఇష్యూ అయినప్పుడు చేయడానికి వీళ్ళు భయపడే పరిస్థితి లేకపోతారు. ఆ పరిస్థితి క్రియేట్ చేయడం కోసం అని చెప్పి ఖచ్చితంగా వాయిస్ ఎవడెవడనైతే కలుపుకోవాలనో, ఎక్కడెక్కడైతే వాయిస్ లేపగలుగుతామో ఆ ప్రతి ప్రక్రియ కూడా చేస్తాం. అంతే కదా ప్రసన్న, ఆ ప్లేస్లో నువ్వు ఉన్నా కూడా అదే. అంతేకాకుండా మన మిథున్ రెడ్డి గారి గురించి, పెద్దిరెడ్డి గారి గురించి చాలా బాధపడ్డారు. పెద్దిరెడ్డి, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు స్నేహితులు అంట కాలేజీలో ఉన్నప్పుడు. అప్పుడు ఎప్పుడు చంద్రబాబు నాయుడిని కొట్టాడంట. అంటే పెద్దిరెడ్డి గారు చంద్రబాబు నాయుడిని కొట్టాడు. అప్పటి నుంచి కోపం అంట మన పెద్దిరెడ్డి గారు ఈ పీకల లోతు వరకు కోపం ఉంటుంది. ఆ కోపం ఎలా చూపించాలో తెలియదు. ఇప్పుడు ఆయన మీద ప్రభావం చూపిస్తున్నాడు. లేని ఉన్నది లేనింటూ సృష్టించి అట్లా ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని చేస్తున్నాడు. 7 సార్లు ఎమ్మెల్యేకి గెలిచాడు ఆయన. మంచివాడు కాకపోతే ప్రజలు 7 సార్లు ఎలా ఎంచుకుంటారు వాళ్ళని? కొంచెం ఆ మాత్రం ఉండాలి. వీళ్ళే గొడవ చేస్తారు, వీళ్ళే సృష్టిస్తారు, అన్నీ వీళ్ళే ప్రచారం చేస్తారు. అది ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కావట్లేదు. నీకు 15,000 అని చెప్పి నేను అమ్మ కూడా అని పెడితే తల్లికి వందనం పెట్టాను. నేను ఒకరికి ఇస్తే నీకు 2 ఇస్తానంటావు. నేను ₹1 ఇస్తాను, ₹10 ఇస్తాను. నేను ₹10 ఇస్తాను, ₹20 ఇస్తాను. సరే పెట్టా, బాగానే ఉంది. మరి దాన్ని అమలు చేయాలి కదా. ముఖ్యమంత్రి కొడుకు మంత్రి